నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ గ్రూప్ రాజకీయాలు రచ్చకెక్కాయి. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిపై ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్ రెడ్డి వర్గీయులు దాడి చేశారు. ఏరాసు ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఏరాసు ప్రతాపరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఆత్మకూరులో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. సొంత పార్టీ నేతలపైనే దాడి చేసి వీరంగం సృష్టించారు. టీడీపీ సుపరిపాలన, దివ్యాంగులకు పరికరాలు అందించేందుకు ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఆత్మకూరు చేరుకున్నారు. ఆత్మకూరులోని ఏరాసు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి సుపరిపాలన ప్రచారంలో భాగంగా ఆ వీధిలో తిరిగేందుకు బయటకు రాగానే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు ఎంపీ బైరెడ్డి శబరిని నిలదీశారు. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. శబరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో శబరి, ఎమ్మెల్యే బుడ్డా వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏరాసు ప్రతాపరెడ్డి ఏదో మాట్లాడుతూ ఉండగా ఆయన్ను చుట్టుముట్టారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏరాసు ఇంటిని చుట్టుముట్టి రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో ఏరాసు ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఏరాసు ప్రతాపరెడ్డికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఏరాసు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీలో చిచ్చు పెట్టేందుకే ఆత్మకూరొచ్చాడని, ఏరాసును తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు పరిస్థితి అదుపు చేసి ఏరాసు ప్రతాపరెడ్డిని నంద్యాలకు తరలించారు పోలీసులు. సుపరిపాలన ప్రచారం నిర్వహించకుండానే బైరెడ్డి శబరి వెనుతిరిగారు. సమాచారం తెలియడంతో నందికొట్కూరు నుంచి ఎంపీ బైరెడ్డి శబరి అనుచరులు ఆత్మకూరు బయలుదేరారు. వారిని జూపాడు బంగ్లాలో పోలీసులు అడ్డుకున్నారు. తన ఇంటిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు దాడి చేయడంపై సీరియస్ అయ్యారు ఏరాసు ప్రతాపరెడ్డి. ఉదయమే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డితో ఫోన్లో మాట్లాడారు ఏరాసు ప్రతాపరెడ్డి. తాను అందుబాటులో లేనందున సుపరిపాలనా కార్యక్రమంలో పాల్గొనవద్దని ఏరాసు ప్రతాపరెడ్డికి చెప్పారు రాజశేఖర రెడ్డి. అయినప్పటికీ ఏరాసు ఇంటి నుంచి బయటకు రాగానే బైకులపై వచ్చిన 100 మంది ఎంపీ బైరెడ్డి శబరిని చుట్టుముట్టారు. తమకు చెప్పకుండా ప్రోగ్రాం ఎలా చేస్తారని అడ్డుకున్నారని ఏరాసు ప్రతాపరెడ్డి ఆరోపించారు. గోబ్యాక్ అంటేనే తాను ఎదురు తిరిగానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇందుకు గోబ్యాక్ అనలేదని ప్రశ్నించానన్నారు. తాను దొరికితే చంపాలన్నట్టు దారుణంగా ప్రవర్తించారని అన్నారు ఏరాసు ప్రతాపరెడ్డి. ఎమ్మెల్యే బుడ్డాతో విభేదాలు లేవని ఎందుకు రెచ్చగొట్టారో తెలియదన్నారు. మంత్రి లోకేష్ ఆఫీస్ కు ఫిర్యాదు చేశానని, సీఎం చంద్రబాబును కలిసి సంఘటన గురించి వివరిస్తానని అన్నారు. ప్రోగ్రాం పెట్టాలంటున్నారు, మరి ఎట్లా అంటే నేను ప్రోగ్రాం పంపిస్తాను, అందరం కలిసి తిరుగుదాంలే అని ఆయన అన్నాడు. అంటే మంచిదిలే అని చెప్పాము. తర్వాత ప్రోగ్రాం పంపలే. తర్వాత వచ్చేసేసి పొద్దున మీద అయిపోతే అందరం కలిసి తిరుగుదాంలే అని మళ్ళీ అన్నాడు. నాకు బాగా గుర్తు. అన్న తర్వాత ఓకే వీ ఫిక్స్డ్ దట్ ప్రోగ్రామ్. మధ్యాహ్నం మా ఆత్మకూర 9 ఉంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని పోదామని బ్రేక్ఫాస్ట్కి రమ్మని బుడ్డాను ఫోన్ చేస్తే ఎత్తుకోలేదు. తర్వాత ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే నువ్వు ఆ ప్రోగ్రామ్ చేయడానికి లేదు అన్నాడు. ఇదేంది ఇప్పుడు చెప్తున్నావు ప్రోగ్రామ్ చేయడానికి వీలేదని చెప్తున్నావు? ఆత్మకూరులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు ప్రవర్తించిన తీరుపై ఎంపీ బైరెడ్డి శబరి అభ్యంతరం వ్యక్తం చేశారు. దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పరికరాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిని 3 సార్లు ఆహ్వానించామన్నారు బైరెడ్డి శబరి. ఏరాసు ప్రతాపరెడ్డి తన్ను బ్రేక్ఫాస్ట్ కు ఆహ్వానించినందుకే వెళ్లాలని, ఆయనతో కలిసి టీడీపీ సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొనలేదని అన్నారు బైరెడ్డి శబరి. ఏరాసు ప్రతాపరెడ్డికి ఆత్మకూరులో సొంత ఇల్లుందని, అక్కడికొచ్చి వెళ్లే స్వేచ్ఛ ఆయనకు ఉందన్నారామె. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన జిల్లాకి సెంట్రల్ గవర్నమెంట్ ఆ పథకాన్ని అమలు పరిచారు. అందులో భాగంగా ఈ రోజు అసెస్మెంట్ క్యాంప్ మామూలుగా అయితే గత 10 రోజులు 12 రోజుల నుంచి జరుగుతుంది. ప్రతి అసెంబ్లీలో ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుని మనం క్యాంపులు పెడుతున్నాము. అసెస్మెంట్ రమ్మని చెప్పి ఆ క్యాంపు మనకి ఈరోజు ఆత్మకూరులో జరుగుతుంది. ఆ అసెస్మెంట్ క్యాంప్ కోసం వచ్చింది. మొత్తంగా ఆత్మకూరు టీడీపీలో వర్గపోరు బజార్న పడింది. ప్రభుత్వ కార్యక్రమం అనే స్పృహ కూడా లేకుండా తన్నుకున్నారు తెలుగు తమ్ముళ్లు.